రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారు పూర్తి నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. అందుకు జగిత్యాలలో ఆగిపోయిన విత్తనోత్పత్తి సంస్థ నిర్మాణ పనులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు సుమారు 9 కోట్లు వెచ్చించి విత్తనోత్పత్తి సంస్థను జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో నిర్మించడానికి పూనుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే 90% పనులు పూర్తి కాగా కేవలం రూపింగ్ పనులే ఆగిపోయాయి. అది కూడా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు నిధులివ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇదే సీడ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే అదనంగా మరో 45,000 ఎకరాల్లో సాగు చేయనున్నారు రైతులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా జగిత్యాల నుంచి మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. నాణ్యమైన విత్తనాలు అందించాలి, తద్వారా పంట దిగుబడి పెరుగుతుంది. ఇది బీఆర్ఎస్ సర్కారు లక్ష్యం. ఈ క్రమంలో జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో 7 కోట్లు వెచ్చించి అధునాతనంగా భవనాన్ని నిర్మించింది. కానీ కేవలము రేకుల షెడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికీ 2 ఏళ్ళు గడిచిన కాంగ్రెస్ సర్కారు కనీసం పని చేయటటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ బిల్డింగ్ చూద్దాం. అధునాతనంగా నిర్మించారు. దాదాపు 7 కోట్లు బీఆర్ఎస్ సర్కారు వెచ్చించింది. ఆ వ్యయం 9 కోట్లకు చేరింది. అయినప్పటికీ సర్కారు వెచ్చించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. కారణం, రైతులకు మరి అన్యాయం చేస్తారా? ఎందుకంటే ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తుంది అంటే రైతులకు సీడ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే దాదాపు ఇంకా అదనంగా 45,000 ఎకరాల్లో రైతులంతా కూడా మళ్ళీ వాళ్ళు అధునాతన వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్క రైతుకు కనీసంగా అంటే ఈ విత్తనోత్పత్తి ఈ సీజన్ అందుబాటులోకి వస్తే, ఈ సీడ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే దాదాపు ఒక్కొక్కరు 6,000 రూపాయలు అదనంగా కూడా ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే 45,000 ఎకరాల్లో కూడా అదనంగా వాళ్ళు పంట సాగు చేయబోతున్నారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతో ఇప్పటివరకు ఇది పూర్తిగా పెండింగ్లో ఉంది. కేవలం రూఫింగ్ మాత్రమే చేయాల్సి ఉంది. మరి ఎందుకు చేయట్లేదు ఈ సర్కారు? దీనికి అనేటువంటిది మనకు తెలియాల్సి ఉండగా దాదాపు ప్రారంభించి అంటే అప్పటికే ప్రారంభించారు. కానీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? రైతులకు ఇంత అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా లేదని రైతులు వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అనేటువంటి తెలియాల్సి ఉండగా ఈ సీడ్ ఫ్యాక్టరీ లక్ష్మీపూర్ సీడ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే దాదాపు జగిత్యాల జిల్లాలోనే 45,000 ఎకరాల్లో అదనంగా పంట పండబోతుంది. ఒక్కొక్క రైతుకు అదనంగా అంటే మేలైన విత్తనాలు వాళ్ళకు అందుబాటులో ఉండబోతున్నాయి. ఎందుకంటే మేలైన విత్తనాలు తీసిన తర్వాత వాటిని సీడ్ ప్రాసెసింగ్ చేసి ఆ తర్వాత రైతులకు అందిస్తారు. దీంతో ఒక్కొక్క రైతు అదనంగా పంట దిగుబడి రావడంతో ఒక్కొక్క రైతు కనీసంలో 6,000 రూపాయల లాభం పొందబోతున్నారు. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో కేవలం రూఫింగ్ చేస్తే ఈ సీడ్ ఫ్యాక్టరీ అందుబాటుకు రాకపోతుంది. మరి ఎందుకు ఈ రకంగా ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మరి ఇప్పటికైనా కూడా ఈ సీడ్ ఫ్యాక్టరీ తెరిస్తే రైతులందరికీ కూడా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది రైతులకు కూడా న్యాయం జరగబోతుంది. అదనంగా కూడా పంట రాబోతుంది. మరి చూద్దాం, ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్ళు తెరిచి న్యాయం చేస్తుందా, లేకుంటే రైతుల పరిస్థితి ఇంతేనా అనేది మనకు తెలియాల్సి ఉంది. పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల.